కష్టమవుతుంది మనకు. మీ దగ్గర మీ పిల్లలకు కానీ మీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా జ్వరం వచ్చినట్టు వచ్చి ఎడతెరిపి జ్వరం అంటే రాగానే మనం పెద్ద గోళీలు వేసుకోవద్దు. చిన్న చిన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్లు అవన్నీ వాడద్దు. దానివల్ల మీ రోగ నిరోధక పోతుంది. సో నార్మల్ జ్వరం వస్తే జ్వరం గోళీ వాడండి. అది కూడా మన ఆశ. మన ఏఎన్ఎం వాళ్ళు ఉంటారు. మీకు జ్వరం వచ్చిన ఒక్కరోజు తగ్గలేదంటే సీదా మన దగ్గరకు వచ్చేసేయండి. వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ దాని ట్రీట్మెంట్ బయట ఎక్కడ లేదు. కానీ దానికి ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం బయటపడవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ మీరు ఎక్కడ బయట పోయినప్పుడు చేతులు క్లీన్గా నీట్ చేసుకోవాలి. బాత్రూమ్ పోయిన తర్వాత కూడా చేతులు కడుక్కునే అలవాటు చేసుకోండి. ఎవరైనా చావులకు అట్లా మనం పోయినా కూడా చేతులు కడుక్కోండి. కాళ్ళు మొత్తం స్నానం చేసేయండి. ఎవరికైనా కరచాలనం హ్యాండ్ షేక్ ఇచ్చిన తర్వాత కూడా చేతులు కడుక్కోండి. ఇట్లాంటి చిన్న చిన్నవి పండ్లు ఏమైనా ఆహారాలు కూరగాయలు ఏమైనా ఇచ్చినా కూడా కడుక్కొని తినడం. ఇవి చిన్న చిన్నవి అమ్మ. ఈ చిన్న చిన్న వల్లనే పెద్ద పెద్ద అవుతాయి. దోమలు ఇది ఉంటుంది ఇంత కానీ అది ఏం చేస్తారంటే మేము ఒక్క దోమ 100 దోమలు 100 గుడ్లు పెడుతుంది. కోడి ఒక గుడ్డు ఎట్లా పెడుతుందో ఒక దోమ మనకు 100 నుంచి 120 గుడ్లు అవి మాకు కనిపించాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి. నీళ్ళల్లో ఉల్టా ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. నీళ్ళల్లో తొట్టిలలో చిన్న ఇట్లా పురుగులు పోతా ఉంటాయి. అవే డెంగ్యూ దోమలు. అవి 1 నుంచి 100 అవుతాయి. సో దానికి అది మీ పని కాదు. అవి వచ్చిన తర్వాత స్ప్రే చేయడం అంతా మా పని. కానీ అవి రాకుండా మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఏ చిన్న జ్వరం వచ్చినా జలుబు దగ్గు ఆయాసం కానీ నీరసం కానీ ఏమైనా ఉన్నా మా దగ్గరకు వచ్చేయండి. మీరు అస్సలు భయపడి ప్రైవేట్ దాంట్లో పోయి లక్షలు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఈసారి మాత్రం మన అందరం కలిసి డెంగ్యూని మొత్తం నిర్మూలిద్దాం. ఈసారి థీమ్ 2026 యాక్ట్ యునైట్ ఎలిమినేట్ డెంగ్యూ అంటే ఏంటి? అందరం కలుద్దాం, డెంగ్యూని నిర్మూలిద్దాం. అంతేనా? ఇప్పుడు అదే యాక్ట్ యునైట్ ఎలిమినేట్ డెంగ్యూ. అందరం కలుద్దాం, డెంగ్యూని నిర్మూలిద్దాం. అది పెద్ద వ్యాధి ఏం కాదు. దాన్ని మనం అందరం కలిసి ఉంటే దాన్ని నివారించవచ్చు. నీళ్లు నిల్వ ఉండద్దు. ఇంటి ముందు నీళ్ళు ఉన్నాయంటే తీసి పడేసాలి, లేకపోతే మట్టి కప్పేసేయండి. డెంగ్యూ బతుకుతుంది అట్లుంటే. దానివల్ల మన ప్రాబ్లం. దోమ లేకపోతే డెంగ్యూ ఉండదు కదా మీకు. మేము అసలు అవసరమే ఉండదు. అంతేనమ్మా? ఏ చిన్న ఉన్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 3 నెలలు చాలా ఇంపార్టెంట్ పని. మీరు అస్సలు భయపడకండి. గబ్బుకుని రాగానే ఏమైపోయిందా అని ఊర్లోకి బయటకు పోవాల్సిన అవసరం కూడా లేదు. అందరు ఈయనే ఉండండి, హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ చిన్న పదం వచ్చినా మాకు ఫోన్ చేయండి, లేకపోతే మా వాళ్ళకి కలవండి, సరిపోతుంది. ఓకేనా అమ్మా? మనకు ఇప్పుడు ఇంటి దగ్గర కొన్ని కుండలలో అక్కడక్కడ నీళ్ళు అట్నే వదిలేస్తాం. ఆ వాటిలలో కూడా అవి అట్నే ఉంటుంది. ఎక్కడ కూడా మీ వాటర్ నిల్వ ఉండదు. 1 రోజు 2 రోజులు